హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామతినేని టీఆర్బీ మీడియా నుండి. ఈరోజు అయితే ఒక మంచి గవర్నమెంట్ స్కీమ్తో అయితే మేము ముందుకు వచ్చాను. అది వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనమాట. మినిమం 3 lakhs నుంచి 10 lakhs వరకు లోన్ అయితే ఇస్తారనమాట. సబ్సిడీ లోన్స్ అందులో ఇది. అండ్ మ్యాక్సిమం 20 lakhs అయితే ఒకదానికి ఉంది. ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ యూనిట్ ఉంటుంది కదా, దానికైతే 20 lakhs వరకు అయితే ఇస్తారు. సబ్సిడీ వచ్చేసి 15% నుంచి 60% వరకు అయితే ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా అయితే చూడండి. మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మీ మీ ఫ్రెండ్స్లో కావచ్చు, మీ చుట్టాలు ఎవరైనా కావచ్చు, ఎస్సీ సోదరులు కావచ్చు, ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ స్కీమ్ వచ్చేసి ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకనమాట. ఎస్సీ కార్పొరేషన్ లోన్ కాబట్టి ఈ ఎస్సీ కమ్యూనిటీలో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో అండ్ నిరుద్యోగులు ఉంటారు, లేదా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉంటారు, లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుందామని ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా గొప్ప అవకాశం ప్రభుత్వం నుండి. సబ్సిడీ వచ్చేసి 15 to 60% అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. అండ్ ఇంకా ఈ స్కీమ్లో వచ్చేసి పర్టికులర్గా కొన్ని బిజినెసెస్ ఉన్నాయన్నమాట. మెడికల్ షాప్, మొబైల్ రీఛార్జ్, మొబైల్ రిపేరింగ్, బ్యూటీ పార్లర్ అండ్ సర్వీసెస్కి వచ్చేసి ఎలక్ట్రిక్ ఆటో, ప్యాసింజర్ ఆటో, గూడ్స్ ట్రక్స్ ఇలా అనమాట. ప్రొడక్షన్ యూనిట్కి వచ్చేసి ఫర్నిచర్ మేకింగ్, వాటర్ ఆర్ఓ, రెడీమేడ్ గార్మెంట్స్ వీటన్నిటికీ లోన్ అయితే దొరుకుతుంది. ఎస్సీ యువకులకు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఆర్థికంగా స్థిరపడాలనుకుంటున్నారో, లైఫ్లో ఏదన్నా సక్సెస్ తెచ్చుకోవాలనుకుంటున్నారో, లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఈ లోన్స్ వచ్చేసి సబ్సిడీ వచ్చేసి 15% to 60% ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టే బిజినెస్ 5 lakhs ఉందనుకోండి. 5 lakhs ఉంటే మీకు 35% మీకు సబ్సిడీ వచ్చింది. మిగతా 65% వచ్చేసి 60% బ్యాంక్ వాళ్ళు అయితే లోన్ ఇస్తారు. ఆ 5% అయితే బెనిఫిషరీ అకౌంట్లో మీరు డిపాజిట్ చేయాలన్నమాట. డీడీ తీయాలి ఆ కార్పొరేషన్కి వెళ్ళి. 5 lakhs అనుకోండి లోను, 35% సబ్సిడీ చేస్తారు. 5 lakhs 35% అంటే ఎంత? 1,75,000 రూపాయలు అయితే మీకు సబ్సిడీ కింద పోతుంది. మీరు అయితే కట్టడం వస్తుంది. బ్యాంక్ నుంచి అయితే 60% మీకు లోన్ ఇస్తారు. 60% అంటే 3 లక్షలు. ఆ 3 లక్షలని మీరు 3 నుంచి 7 సంవత్సరాల లోపు ఈజీ ఈఎంఐగా పెట్టుకోవచ్చు. అది మీరు 3 నుంచి 7 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. దాంట్లో మీరు రీపేమెంట్ అయితే చేసుకోవచ్చు. 5% వచ్చేసి మీరు ఎప్పుడైతే లోన్ అప్లికేషన్ పెట్టి మీకు అంతా ఓకే అయిపోయి ఫైనల్గా మీరు ఇంటర్వ్యూ కూడా వెళ్ళి మీ బిజినెస్ యొక్క డీటెయిల్స్ అన్ని ఆ ఇంటర్వ్యూలో సబ్మిట్ చేసి అండ్ మీ కొటేషన్స్ కానీ మీకు ఆ బిజినెస్ సంబంధించిన వివరాలన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో మీరు ఓకే అయిపోతే మీరు అప్పుడు 5% డీటీ అయితే తీయాల్సి వస్తుంది. ఇలా అయితే సబ్సిడీ అయితే ఉంటుంది. లోన్ అప్లికేషన్ వచ్చేసి ఏప్రిల్ 11 నుంచి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 11వ తారీఖు నుంచి మే 20వ తారీఖు వరకు ఉంది. అండ్ ఈ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్, రైస్ కార్డ్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఫైనల్గా కొటేషన్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అని ఉంటుంది. మీరంతా ఎలిజిబుల్ అయిపోయి మీ అప్లికేషన్ తీసుకున్నాక అది ఓకే అయ్యి మీ బిజినెస్ ప్లాన్ వాళ్ళకి నచ్చి అండ్ అప్పుడు మీకు కొటేషన్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అడుగుతారు. అది వచ్చేసి మీకు సిఏ ఆడిటర్ దగ్గర ఎవరికల దగ్గర చేయించుకొని రావాలి. అది చేయించుకొని మీరు ఇంటర్వ్యూ పిలుస్తారు. లాస్ట్లో ఫైనల్ స్టెప్ అనమాట. ఆ ఇంటర్వ్యూలో మీరు ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు 5% డీడీ అయితే తీయాల్సి వస్తుంది. అప్పుడు ఓకే అయిపోయిన తర్వాత అంతా మీకు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. హ్యాపీగా మీరు చేయాలనుకున్న బిజినెస్ మీరు చేసుకోవచ్చు. లైఫ్లో ఏదైనా చిన్న సెటిల్మెంట్ దొరికే అవకాశం ఉంది. ఇలా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. దిస్ ఇస్ యువర్ రామతినేని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.